ఆమేన్. అవును, మనం హృదయము దేవుని పట్ల, దేవుడు చేసిన మేలులకు ఎలా మన హృదయం స్పందిస్తుంది అనేదే ఈ ఆరాధన కదా. ఈ ఈ 2025వ సంవత్సరంలో ఈ 11 నెలలు మనల్ని కాచి కాపాడి చివరి ఆదివారంలో మనం నిలబడి ఉన్నాం. దేవుడు చేసిన ప్రతి మేలులను బట్టి, ఆయన జీవం ఇవ్వలేకపోతే ఈ స్థలంలో మనం నిలబడి ఉండేవారం కాదు. కనుక ఆయన చేసిన ప్రతి మేలులను బట్టి మన హృదయం ఎలా స్పందిస్తుంది ఆరాధనలో అని దేవుడు చూస్తున్నాడు. కనుక అందరం కళ్ళు మూసి దేవాది దేవుని ఎన్నో మేలులను మన జీవితంలో చేస్తూ, ఎన్నో ఆశ్చర్యమైన కార్యములు మన జీవితంలో చేస్తూ, ఇంతవరకు మనల్ని నడిపిస్తూ మనల్ని నిలబెడుతున్న దేవాది దేవునికి అందరము హృదయపూర్వకముగా నోరులు తెరచి స్వరాలను హెచ్చించి దేవాది దేవుని కొద్దిసేపు గణపరచుదామా. ఏదో మేము నిలబడి పాడడం కాదు, కానీ మాతో మీరు ఏకీభవించి పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో దేవాది దేవుని వైపు చూస్తూ ఆయనను ఆరాధించాలి. ఆయన చేస్తున్న ప్రతి మేలులను బట్టి ఆయన మన స్తుతులపై ఆసీనుడుగా ఉంటాడంట. ఆయన పరిశుద్ధుడు, ఆయన మహోన్నతుడు, ఆయన ఇంతవరకు మనల్ని నడిపించిన దేవాది దేవుడు, ఇంతవరకు మనల్ని చూస్తున్న ఎబినేజరుగా ఉంటున్నారు. ఇంతవరకు మనల్ని నడిపిస్తూ వస్తున్న యెహోవా దేవుని వైపు చూస్తూ, ప్రభువా నా జీవితంలో నమ్మకమైన దేవుడిగా నీవు ఉన్నావు ప్రభువా, నీకు వందనాలయ్యా, సర్వాధికారి అయిన దేవానికి వందనాలంటూ ఎవ్వరు కూడా మౌనంగా ఉండద్దండి. ఎన్ని మేలులు మన జీవితంలో దేవుడు జరిగిస్తూ వస్తున్నారు కదా. మన హృదయం ఆయన పట్ల ఉప్పొంగుతూ సంతోషముతో ఆయనను ఆరాధించుకుందామా. ఆరాధనలో వచ్చువాడు ఆయన, ఆరాధనకు యోగ్యుడు దేవాది దేవుడు, ఆరాధనలో ఉండేవాడు ఆయన, పరిశుద్ధుడు, కెరూబుల శరాబుల మధ్యలో నివాసము చేస్తున్నటువంటి దేవాది దేవుని వైపు చూస్తూ, యేసయ్యా నీకే ఆరాధన ప్రభువా, అయ్యా నీవే అర్హుడవు ప్రభువా, నీవు మాత్రమే అర్హుడవు ప్రభువా, నీవు మాత్రమే యోగ్యుడవయ్యా, మహిమ ఘనత పొందనర్హుడవు నీవు మాత్రమే యేసయ్యా అంటూ దేవాది దేవుని గణపరుద్దామా. మన ఆరాధనలో ఉండే దేవుని గణపరుద్దామా. మన ఆరాధనలో వచ్చే దేవాది దేవుని వైపు చూస్తూ, అయ్యా నీకే ఆరాధన ప్రభువా అంటూ దేవాది దేవుని వైపు చూస్తూ పడదామా. ఆరాధనలో ఉండువాడా, ఆరాధనలో వచ్చువాడా, ఆరాధనలో ఉండువాడా, ఆరాధనలో వచ్చువాడా, ఆరాధన
ఆయన మన జీవితంలో ఎన్నో మేలులను చేస్తూ వస్తున్నారే. ఆయన కృపతో మనల్ని ప్రతిదినం తృప్తిపరుస్తున్నారే. మన దినములన్నిటిలో కూడా ఆయన కృపాక్షేమము మన వెంట పంపిస్తూ, అనుదినము మనల్ని నడిపిస్తూ, అనుదినము మనల్ని పోషిస్తూ, కృంగిపోయిన వేళలో, ధైర్యపడిన వేళలో ఆయన సహాయము, ఆయన మేలులను బట్టి పడదామా. యేసయ్యా నీ మేలులకై, నీ దీవెనకై మా హృదయపూర్వకమైన ఆరాధన అంటూ పడదామా. యేసయ్య వైపు చూస్తూ చేతులు పైకెత్తి యేసయ్యా నీకే మా ఆరాధన అంటూ, నీ మేలులకై అందరూ పలుకుదామా ఈ మాటని. నీ దీవెన, ఆయన మేలును పొందుకోలేనటువంటి వారు ఎవరూ లేరు. ఇక్కడ నిలబడి ఉన్న ప్రతి వారం ఆయన మేలును పొందుకున్న వారమే. ఆయన కృతజ్ఞతలు చెల్లింపబద్దులుగా ఉన్నాము. పడదామా. నీ దీవెనకై ఆరాధన, నీ ప్రేమకై, నీ ప్రేమకై ఆరాధనా, నీ చాలికై ఆరాధనా, నీ కృప కొరకై ఆరాధన అని పలుకుతారా. ఈ స్థితి కొరకై మరొకసారి పడదామా. నీ కృప కొరకై, అయ్యా మేమేమై ఉన్నామో నీ కృప, ఈ స్థితి కొరకై ఆరాధనా, ఆరాధనా, ఆరాధన. మా పూర్ణ హృదయముతో ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ నీకేం ఆరాధన అయ్యా. ఆరాధనా, 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 ఆరాధన. గట్టిగా చప్పట్లు తట్టి మన ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, ఆయన నిత్యము స్తుతి నొందదగిన దేవుడు, ఆయన పరిశుద్ధుడైన దేవుడు. యేసయ్యా మా జీవితంలో చేస్తున్న ప్రతి మేలులను బట్టి నీకు వందనాలయ్యా. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలంటూ ఆ గొప్ప దేవాది దేవుని ఆరాధన చేద్దామా. యేసయ్యా నీకే మహిమ, మహిమ నీకే ప్రభువా అంటూ హల్లెలూయా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా, ఆరాధింతు నిన్ను దేవా. ఉత్సాహంగా చప్పట్లు తట్టి నీవు చేసిన ప్రతి మేలులకయ్యా. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా. పడదాం మరొకసారి. నిన్ను పొగడెదము
పైకెత్తి స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా స్తోత్రములు వాక్యముతో నన్ను నింపిన యేసయ్యకే ఆరాధన అని పలుకుదామా ప్రతి వారిని. దేవుడు తన వాక్యంతో ఈరోజు దర్శించబోతున్నాడు. ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ అయ్యా ఇంతవరకు నీ వాక్యంతో నడిపిస్తున్నావే అయ్యా, నీ రక్తముతో కడిగి నీ సొంత జనాంగముగా నన్ను ఎన్నుకున్నావే. ఏ పాటి దాననయ్యా నీకేం ఆరాధన అంటూ ఆయన ప్రసన్నతను అనుభవిస్తూ హల్లెలూయా హోలీ గోస్ట్ ఆరాధన పూర్ణ హృదయముతో చెబుతామా గట్టిగా చప్పట్లు తట్టి మన ఆరాధనకు యోగ్యుడైన దేవుడు, మన హృదయపు వాకిట నిలబడుతున్న దేవుడు, తన వాక్యముతో మనల్ని దర్శిస్తున్న దేవుడు, తన వాక్యముతో మనల్ని నింపుతున్న దేవాది దేవుడు, తన రక్తముతో మనల్ని కడిగిన దేవాది దేవుడు, మన కన్నుల ప్రతి కన్నీరును తుడిచి నేనున్నానని మనల్ని నడిపించే దేవాది దేవునికి చప్పట్లు తట్టి హల్లెలూయా యేసయ్యా నీకే వందనాలయ్యా అంటూ చప్పట్లు తట్టి ఆయన నామాన్ని మహిమపరచుదామా, ఆయనకు స్తోత్రాలు తెలియచేద్దామా, ఆయనకు ఘనత మహిమ తెలియచేద్దామా. హల్లెలూయా హల్లెలూయా. ఇంతవరకు దేవాది దేవుడు ఈ ఆరాధనలో మహిమలు పొందుకున్నందుకు దేవాది దేవునికి స్తోత్రాలు తెలియజేద్దామా. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో కోకిల సిస్టర్ గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా యేసయ్యా వందనాలు స్తోత్రం నైనా. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ రెండవ ఆరాధనలో ప్రభువా ఇలాగూ స్తుతించుట ప్రభువా యేసయ్యా స్తోత్రం నైనా. మీరునైనా మీ అనాది కాల చిత్తమై ఉన్నది యేసయ్యా, నీకు వందనాలు స్తోత్రం ప్రభువా. నైనా ఎందరైతే ఆత్మతో సత్యముతో తండ్రి నన్ను ఆరాధిస్తారో ప్రభువా వారి మధ్యన నేను ఉంటానన్న దేవా మీకు వందనాలు స్తోత్రం నాయనా. మా ఆరాధనలో మీరు ఉన్నారని ప్రభువా, మా మధ్యలో మీరు విశ్వసించారని ప్రభువా, సంచరించారని మేము విశ్వసిస్తున్నాము తండ్రి. వందనాలు స్తోత్రం నాయనా. ఈ ఆరాధన పూర్తి బాధ్యత మీ పాదాల చెంత ఉంచుకుంటూ ముందున్న కీర్తన భాగాలని నైనా వాక్య భాగాలను పూర్తి బాధ్యత మీరు నడిపించి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.